వచ్చిరో చూడు. అమ్మా చిట్టి పిన్ని వచ్చింది, దొంగది చిట్టి పిన్ని చెప్పకుండా వచ్చేసింది కదా. చూసి షాక్ అవుతుందే చిట్టి. లీవ్ ఇస్తలేరక్క, అక్క లీవ్ ఇస్తలేరక్క అనుకుంటానే సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు ఇచ్చుకుంటా. పాపం బంటి ఎవరొచ్చిర్రో చూదురా, ఎవరొచ్చిర్రో చూదురా, ఇట్రా బయటికి రా, ఎవరొచ్చిర్రో చూదురా, నువ్వు దా ఎవరొచ్చిర్రో చూదురా, ఎవరొచ్చిండ్రు. చిట్టి పిన్ని ఇప్పుడే అడిగినావు కదా, ఇప్పుడే అన్నాడు చిట్టి పిన్ని నిన్ననే వస్తుంది అన్నావు కదా, ఏది ఇంకా రాలేదు చిట్టి పిన్ని. దా బర్త్డే. థ్యాంక్ యూ నా కోసం ఇక పిన్ని చాక్లెట్ తీసి ఇచ్చింది. హ్యాపీ బర్త్డే చాక్లెట్. పిన్ని సర్ప్రైజింగ్ వచ్చింది నీకు, అక్కకి పుట్టక్కకి పదండి ముగ్గురికి. బంటి షాక్ అయినావా నువ్వు? నిన్ను చూసి వాడిని హ్యాపీనెస్ చూడాలి ఇక. అది ఇట్లనే షాక్ అయిపోయి చూస్తుంది. పాప హనికి ఇంకా తెలియదు, మొత్తానికే తెలియదు హనికి ఇంకా. నువ్వు నిన్నేమన్నావురా అసలు? అవునా? మరి కాదు, ఎంత కోపం వచ్చింది తెలుసా. వస్తా అంటది రానంటది, అందుకే వస్తే రాని లేకపోతే లేదనుకొని చక్కగా ఊకున్నా. అసలు ఎంత కోపం వచ్చిందో, వస్తే రాని లేకపోతే లేదు, ఊకే దీన్ని బదులు అని అనుకున్నా. తర్వాత వస్తే బాగుండు, 3 రోజులు లీవ్ అన్నది, మళ్ళీ వస్తలేదు, అసలు ఏంది అని చెప్పేసి హ్యాపీ. అమ్మయ్య పిన్ని సర్ప్రైజ్ ఇచ్చింది. బంటి ఎప్పుడు ఎక్కినవరా, ఇంత పొద్దున్న ఎక్కినవరా? థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ రా బంటి, హ్యాపీ బర్త్డే. నాకు హ్యాపీ బర్త్డే చెప్తుంది పిన్ని. అంటే ఇది చూడు, నాకు పిన్ని హ్యాపీ బర్త్డే చెప్తుంది. షాక్ అయినాం అసలు, షాక్ నేను అక్కడ ఇంకా బస్ దగ్గరకు వచ్చాను కానీ నేను ఇంకా ఎక్కువ షాక్ అయిపోయినా. అసలు ఏంది అని అనుకున్నా. వదిన చూసిందట, నేనేమో చూడలేదు, నేను ఎక్కిచ్చే బిజీలు ఉన్నా. ఇది వస్తా బావ మరి ఇక్కడే ఉంది అక్క ఎట్లా అనుకున్నట్టే, కుట్టిని చూద్దాం ఫస్ట్. అవును పాపం కుట్టి అయితే ఇట్టనే పెట్టి చూస్తుంది, అది షాక్ అయింది. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఇగో షెల్ వచ్చింది. అసలు నిన్న వస్తా అన్నది, తర్వాత నాకు ఏం చెప్పింది, అక్క వస్తా అన్నదా. దాని తర్వాత మళ్ళీ ఏం చేసింది, అక్క లీవ్ ఇస్తలేరు, నాకు మా ఫ్రెండ్ చెప్పకుండానే వెళ్ళిపోయింది, నాకు అసలు లీవ్ ఇస్తలేరు అంటే, ఇది వస్తా అంటది రానంటది, పో అని చెప్పేసి నాకు అసలు ఫస్ట్ వస్తా అన్నప్పుడు అని హ్యాపీగా అనిపించింది. రాను అనగానే ఇది ఇట్లనే వేస్తుంది, పో రాకపోతే రాకపోని, కానీ వస్తే బాగుండని మనసుకి అనిపించింది. ఇవాళ సర్ప్రైజింగ్ పొద్దున్నే ఎక్కినట్టున్నావు కదా, రస్ 5కే ఎక్కినట్టుంది బస్సు. 5కే ఎక్కేసి వచ్చేసింది, కరెక్ట్ టైంలో దిగింది. అంటే చూడు చిట్టిపిన్ని వచ్చి ఏం తింటున్నావు నువ్వు? చిట్టిపిన్ని మా బంటి ఒక్కటేసారి ఇంతకు ముందే అడిగింది తెలుసా అనేవాడు, చిట్టిపిన్ని వస్తుంది అన్నావు కదా, ఏది ఇట్లా నువ్వు ఇట్లా నైట్ కాదు ఇప్పుడు అడగలే నువ్వు, చిట్టిపిన్ని వస్తుంది అన్నావు కదా, ఏది మమ్మీ అని అడిగినావు కదా, వచ్చింది మా చిట్టిపిన్ని వచ్చేసింది. మరి నువ్వు అమ్మమ్మకి అడగలే పొద్దున ఫోన్ చేసినప్పుడు? ఏం తీసుకొచ్చి బ్యాగ్లు ఏమైనా ఉన్నాయా? పాపం డాడీ నేను నైట్ డ్యూటీకి పోయేలోపు మమ్మ ఉండి ఇవన్నీ నువ్వు పొద్దున్న తీసుకుపోయేటి అనుకుంటా అని చెప్పి అన్ని చూపించింది సామాన్, అంటే ఇవి వెజిటేబుల్స్ అండి. ఓకే చూపించినాక సరే అనుకుంటాను, మమ్మీ లేపలేదు. మరి మమ్మీ కూడా నువ్వు వస్తావని తెలిసి కూడా మరి మమ్మీ నాతోటి బస్కిచ్చి పంపిమంటావా బిడ్డ? మరి ఇవన్నీ అనట, మరి నువ్వు ఎట్లాగో వస్తావు కదా. బయటకు వస్తే నీకు ఏం డౌట్ రాలే? హాస్పిటల్కి వెళ్తున్నాడు కదా, పొద్దున్న సిక్కు పెట్టొస్తా హాస్పిటల్కి వెళ్తా అన్నాడు కదా, అట్లా సిక్కు పెట్టడానికి వెళ్తున్నాడు కదా అని చెప్పేసి నొక్కున్నా. కానీ ఓకే తింటా, నా కోసమే నాకు పిన్ని బర్త్డే గిఫ్ట్ ఇచ్చింది. మీకు లేదు, మీకు సపరేట్ కొనిస్తే ఇది మమ్మీ కోసం, ఓకేనా? ఓకే మీకోసం మాకు చిప్స్ తీసుకొచ్చింది కదా, తినేసేయండి. వెరీ గుడ్. బ్యాగ్ లాగో పెద్ద బ్యాగ్ పట్టుకొచ్చింది, మళ్ళీ ఏం తీసుకొచ్చిందో చూద్దాము. ఇంటికి వచ్చేసరికి మమ్మీ అన్ని లాగే చూపిస్తుంది. మమ్మీ ఏం చెప్పలేదు. మమ్మీ ఏమన్నా తెలుసా నాకు, ఇంకా ఇవన్నీ కూరగాయలు తెంపి మమ్మీ కూరగాయలు తెంపి అంటది కదా, బిడ్డ ఇవన్నీ రేపు బస్కి ఇచ్చి పంపిస్తా, డాడీ సురేష్ ఉంటాడా అన్ని బస్. ఏమన్నా తెలుసా, 4 ఐటమ్స్ చెప్పింది. ఇది నాకు ఫోన్ చేసి గొడ్చిక్కుడు కూడా తీసుకుపోయినట్టున్నావు కదా, అది నేను ఇవాళ వండుదాం అనుకుంటే. అయ్యో ఇక్కడ ఏం లేవు కదా, నువ్వే కదా మమ్మీ రాత్రంతకి ఇవి చూపించినవి తీసుకోపో అనుకుంటాను. అరే సరే ఏం కాదులే, నువ్వు ఎట్లా తిన్నావు కదా సరిగ్గా అనుకుంటా. మమ్మీ నిన్న అన్నది, తెంపిన తర్వాత అంటది కదా, ఇగో రేపు బస్కి ఇచ్చి పంపిస్తాం సరేనా తీసుకో బిడ్డ అన్నది. పో మమ్మీ ఇక సురేష్ ఉంటాడో ఉండడో ఏమో, ఇక ఆయన ఏమంటాడో, సరే పంపిస్తే పంపిద్దులే అని అనేసిన. వావ్ నైస్, అన్ని కూరగాయలు పంపించింది కదా. వంకాయలు ఉన్నాయి, మళ్ళీ అవి ఉన్నాయి, బీరకాయలు ఉన్నాయి,
అంతే. తర్వాత గోరుచిక్కుడుకాయ బెండకాయ అదే చిన్న బ్యాగ్ ఉంది. నైస్. వీటితో నిండిపోయిందా బ్యాగ్? అమ్మండి. చిన్న బ్యాగ్ తీసుకోకు, పెద్ద బ్యాగ్ అయితేనే పడతాయి అన్ని నీకు. అవునా, ఆ. ఓకే అంతేనా అమ్మయ్యా, సరేలే. ఇలాంటి. నీకు పిన్న ఏమంటుంది? బొక్కగైనా అంటుంది. చెల్లి ఇంటికి వచ్చేసింది, ఫుల్ హ్యాపీ. తింటున్నావా ఓన్లీ కర్రీస్తో తింటున్నావా అన్న? తింటుండు కొంచెం పోతుండు. ఇవాళ ఎందుకు పోలేదు అడుగు, క్లాస్ ఉందట కదా నీకు. ఇవాళ ఎందుకు పోలేదు అడుగు. ఇవాళ ఎందుకు పోలే నువ్వు? మమ్మీ బర్త్డే. అబ్బా అని చిట్టిగాడు, చెప్పిండు నీకు. చిట్టిగాడు అదే. నా వాడికే తెలుసట నువ్వు వస్తావని పోలేదట. బో కళ వచ్చిందా? అట్లనే తెలుసుట. అమ్మమ్మ చెప్పిందా తాత చెప్పిందా? ఎవ్వరు చెప్పలే, మరి నీకు ఎట్లా తెలుసు? అంతే. అట్లనేనా? సరే ఇది చూడు దొంగ. ఏం సర్ప్రైజు, ఏం సర్ప్రైజ్ ఉందంటున్నావు అక్కకి? సర్ప్రైజ్ అనుకుంటా. ఏం సర్ప్రైజ్? ఏం సర్ప్రైజ్ లేదు చూడు. నాకు తెలుసు ఏం సర్ప్రైజ్ అంటున్నావు అక్కకి? ఒట్టిగా అట్లా అంటున్నావా? అవునా, ఏం సర్ప్రైజ్? ఏం సర్ప్రైజా? అదే మరి సర్ప్రైజ్ అంటుంది. ఏం సర్ప్రైజ్ ఉందని అప్పటి నుంచి కుట్టి. ఏం సర్ప్రైజ్ ఉందని కుట్టి? ఏం లేదు. సర్ప్రైజ్ నీకు తెలియదు కదా? అరే ముందే సర్ప్రైజ్ ఇస్తాను. ముందే సర్ప్రైజ్ తొందరగా వచ్చి పప్పనే ఉన్నాడు. ఎవరు లేరు, పప్పనే. ఎవరున్నారు చూడరాదు, పప్పనే ఉన్నాడు. ఎవరున్నారు? పప్పనే ఉన్నాడు. పప్ప ఉన్న తమ్ముడు. ఏ టెడ్డీ ఉంది? చిటిపిన్ అక్కడ దాక్కుంది, నీకు తెలియదు కదా? అయ్యో పోయింది. షట్ చూడలే. టెడ్డీ, నీ టెడ్డీ అబంటి, అది నీ టెడ్డీయా? అయ్యో చూసిన అక్కకి తెలియకుండా ఉండాలని నా టెడ్డీ అట, నా టెడ్డీ. సరే రండి సర్ప్రైజ్. హనీ హాయ్ పిన్ని దగ్గర. హాయ్ పిన్ని, సర్ప్రైజ్ పిన్ని, సర్ప్రైజ్ పిన్ని. అవును, కుట్టి అయితే చూసి షాక్ అయింది అసలు. పొద్దునైతే అట్లనే చూసుకుంటున్నది. దానికి ఆల్రెడీ దొంగ చెప్పేసినావా కుట్టి? ఆహా అట్లా తెలిసింది అంటున్నావా? నువ్వు చెప్పలేదు అయితే అక్కకి పిన్ని వచ్చిందని అన్న అంత? అవునా, పిన్ని పొద్దున్నే వచ్చింది. ఇగో కరెక్ట్ బస్ ఎక్కే టైంలో ఏమైంది తెలుసా? కరెక్ట్ బస్ ఎక్కే టైంలో కుట్టి పక్కకు వచ్చి ఇగో కుట్టి ఇట్లనే చెల్లెని బస్ ఎక్కిద్దామని బస్ ఎక్కిస్తున్నాం హనిగాడు. ఇగో చెల్లెకి బస్ ఎక్కిద్దామని బస్ ఎక్కిస్తున్నాము. కరెక్ట్ అదే టైంలో పిన్ని పక్కన బస్ పక్కన వచ్చి ఆపింది. కుట్టి చూసి ఇట్లనే చూసుకుంటున్నది పిన్నిని తెలుసా? ఫుల్ సర్ప్రైజ్ అయింది కుట్టి అయితే పొద్దున్న చూసి. నీకు తెలియదు కదా హనీకి సర్ప్రైజ్, హనీకి తెలియదు పొద్దున్న. ఇప్పుడు హనీ చూసి హనీ సర్ప్రైజ్ అయింది. పాపం పొద్దున్నే వచ్చి ఇంకా తొందరగా సర్ప్రైజ్ చేస్తే అయిపోవు. మీరు గింత లేట్ వస్తే ఎట్లా సర్ప్రైజ్? అయినా అది అయినా అప్పటికి అనుకుంటుంది ఇది సర్ప్రైజ్, నీకు సర్ప్రైజ్ అని అంటుంది కానీ ఏం చెప్తుంది. వెతకలే, నేనేం వెతక, నాకేం సర్ప్రైజ్ వద్దు అని అన్నది. నాకేం అబ్బా ఎవరైనా అట్లుంటారా బేట? హనీ చూసి పొద్దున్నే బస్సులో నుంచి అని నోరు అట్లా తెలుసుకుంటున్నది. అరే ఒక 2 minutes ముందు వస్తే అయిపో పిన్ని దగ్గరికి ఉండి చూసుకునే అని. నేను బస్సు ఎక్కిన పిన్ వచ్చింది అనుకుంది కావచ్చు. అమ్మ పిన్ వచ్చింది, చిటి పిన్ వచ్చింది, హ్యాపీ ఏ అనుకుంది కావచ్చు. ఏమో ఏమో పారని కదా. సరే వారైతే బర్త్డే స్పెషల్స్ చికెన్ బిర్యానీ చేస్తున్నాడు. మొత్తం మ్యారినేట్ చేసి కూడా పెట్టేసిండు, స్టార్ట్ చేసేసిండు వంట. కొత్తిమీర ఏంది ఇంతగానో తెచ్చినా? మరి కొత్తిమీర పుదీనా ఉంది కదా ఇంట్లో ఆల్రెడీ. కొత్తిమీర పుదీనా మొన్న మనం వంటలకు పోయిన రోజుది ఉంది కదా ఇంకా. సరే నా బర్త్డే స్పెషల్స్ అయితే మా వారు ఇవాళ నేను ఓన్లీ పన్నీర్ బిర్యానీ చేద్దామంటే చికెన్ బిర్యానీ కూడా చేద్దామని చెప్పేసి చికెన్ బిర్యానీ కూడా చేస్తున్నాము. ఆల్రెడీ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టేసిండు. అసలు నేను చికెన్ బిర్యానీ తినొద్దు అనుకున్నా, కానీ ఆయన మ్యారినేట్ చేసి చూస్తే తినబుద్ధి అవుతుంది. అందుకే చికెన్ బిర్యానీ కూడా ఆనియన్స్ కట్ చేయాలి, అందుకే చేసిండు. చెల్లె పన్నీర్ బిర్యానీ చేస్తుంది. చూపియావా? చూపి ఏం చేసినావని. అగో పన్నీర్ బిర్యానీ చేస్తుంది. మొత్తం మాడగొట్టేసింది ఆల్రెడీ. అవి మంచిగా లేనట్టున్నాయి నాని. పన్నీరే మంచిగా లేదు. తిప్పు
చెల్లెనేమో పన్నీర్ బిర్యానీ చేస్తుంది. పన్నీర్ మంచిగా లేనట్టుంది, అందుకే అది మాడిపోతుంది. ఒకటి కిచ్చుకోపోతుంది, మాడిపోతుంది, అంత పలిగిపోతుంది. మంచిగా లేదు పన్నీర్. మా వారు తెచ్చింది ఏది మంచిగా లేదు. అట్లానే ఎడుకోవాలి జరిగి కొంచెం మంట పెట్టుకో. అట్లా అయితేనే నీ వల్ల అవి మారిపోయాను. నువ్వు ఎక్కడనే ఉన్నావు కదా, మరి ఏం చేసినావు? అది అతకపోయింది, పిల్ల కనిపిస్తుంది. అతకపోయిందా? కానీ బాగానే ఉంటుంది. చెల్లె పన్నీర్ బిర్యానీ చేస్తుంది, వీళ్ళిద్దరు చేస్తుంది. ఇక ఎక్కడ దాకా వచ్చింది కుచ్చిట్టి పట్టుకొని నిల్చున్నావు నీ పన్నీర్ బిర్యానీ? సగం దాకా వచ్చిందా? బావ పిన్నీరట. బావ చికెన్ బిర్యానీ సగం దాకా వచ్చింది. ఇద్దరిది ఇంకా ఫ్రైలు చేసుకుంటూనే ఉన్నారు అప్పటి నుంచి. ఇంకెప్పుడు చికెన్ బిర్యానీ చేస్తారు ఇక మీరు? అయిపోయింది. ఇప్పటికి తినేసేవాళ్ళు మరి నేను చేసి ఉంటే. నేను పొద్దున గుత్తి వంకాయ ఎంత టైంలో వండేసిన? మా అంత టాలెంట్ లేదా? సరే చేయరు ఫాస్ట్గా చేయండి. బా నా బర్త్డే స్పెషల్స్ అయితే అవుతున్నాయి. రిమైనింగ్ వీడియో రేపు పెడతా. ఓకేనా? బాయ్.